నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి వేడుకలు, విస్తృతంగా సేవా కార్యక్రమాలు, నివాళులర్పించిన పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని అల్లూరి సీతారామరాజు స్మృతివనాన్ని మరింత సుందరంగా, ఆహ్లాదకరంగా అభివృద్ధి పరిచేందుకు వేగవంతమైన చర్యలు చేపట్టాలి. ఆజాదీ కా అమృత్ మహోత్సవం సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ ఉమా నండూరి. భీమవరం జేపీ రోడ్ లో నలబీమాస్ కిచెన్, గ్రిల్ అండ్ మల్టీ క్విజన్ ఫ్యామిలీ రెస్టారెంట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఆక్వా రంగంలోకి అడుగుపెట్టిన స్వరూప్ ఆగ్రో కెమికల్ ఇండస్ట్రీస్. ఆక్వా మార్ట్ పేరుతో సేంద్రియ పద్ధతుల్లో 10 రకాల ప్రొడక్ట్స్ ఆవిష్కరణ. ఒక తరాన్ని శాసించి ఆదర్శంగా నిలిచిన స్వర్గీయ వంగవీటి మోహనరంగ రాజకీయ పరంగా, సామాజిక పరంగా అందరి మనసులోనూ శాశ్వతంగా నిలిచిన వ్యక్తి వంగవీటి మోహనరంగ అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం తహసీల్దార్ కార్యాలయం రోడ్లోని వంగవీటి మోహనరంగ విగ్రహం వద్ద మోహనరంగ 36వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే అంజిబాబు మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ అని అన్నారు. రాధా రంగ మిత్రమండలి జిల్లా గౌరవ అధ్యక్షులు ఉన్నపల్లి రమేష్ నాయుడు, సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత డాక్టర్ ఇరింకి సూర్యారావు మాట్లాడుతూ, రంగ అన్ని వర్గాలకు అభిమాన పాత్రుడిగా నిలిచారని, వారి త్యాగం మరువలేనిదని, వారి ఖ్యాతి చెదరదని అన్నారు. మిత్రమండలి నాయకులు అగ్గిశెట్టి సిడ్నీ, బొర్రా బాలాజీలు మాట్లాడుతూ, ప్రతి ఏడాది రంగా జయంతి, వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలను చేస్తున్నామని అన్నారు. అనంతరం వృద్ధులకు, పేదలకు పండ్లు, దుప్పట్లు, భోజనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది బోకూరి విజయరాజు, అగ్గిశెట్టి సాయి, కోయ రాంబాబు, గంటా సుందర్ కుమార్, విజ్జురోతి రాఘవులు, చల్లారాము, సుంకర చందు, మాదాసు సాయి, కోపినేడి బాబీ, పోకల కిషోర్, రాట్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాలూకా ఆఫీస్ సెంటర్లో వంగవీటి మోహన్ రంగ గారి 36వ వర్ధంతి ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. వారు మరణించి 36 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు కూడా వారిని గుర్తుంచుకుంటున్నామంటే వారు ఈ రాష్ట్రం కోసం, యువత కోసం ఆయన ఆలోచన విధానమే ఆయన ఈరోజు మనం అందరం కూడా స్మరించుకుంటున్నాం. వారు నీతిగా, నిజాయితీగా ప్రజలు బాగుండాలి, అన్ని వర్గాలు బాగుండాలని ఆలోచన చేసిన మహోన్నత వ్యక్తి. వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. వంగవీటి మోహన్ రంగ గారి 36వ వర్ధంతి నాడు మరి భీమవరం రంగ గారి మిత్రమండలి బాలాజీ గారు, సిడ్నీ గారు, మూర్తి గారు, ఇతర మిత్ర బృందం ఈవేళ 36 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటే చరిత్రలోనే రాజకీయ నాయకుడిగా ఆయన కులాలకు అతీతంగా మరి ఇవాళ ఇక్కడ చూస్తున్నాం, అందరినీ చూస్తున్నాం, అన్ని వర్గాల వారు కూడా ఇవాళ వచ్చి 36 సంవత్సరాల తర్వాత కూడా ఆయన గుర్తించుకోవడం చాలా శుభదాయకం. మరి ఈ రోజున ఈ మిత్రమండలి ఏ రకమైన ఆర్థిక సహాయం లేకపోయినా సరే చందాలు వేసుకుని వాళ్ళు అందరి దగ్గర అడిగి ఈవేళ ఈ పేదలందరికీ కూడా పళ్ళు కానీ, ఈ దుప్పట్లు కానీ ఆహారం పంచిపెట్టడం చాలా సంతోషం. మరి ఇదే స్ఫూర్తితోటి ఈ భీమవరం ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నాను, నాయకులు చచ్చిపోయినప్పుడు వర్ధంతి చేసుకోవడం అనేది సహజం. కానీ ఇలాంటి నాయకుల్ని తక్కువ మందిగా మనం చూస్తాం. మరి ఏదైతే ఇప్పుడు ఇలాంటి భీమవరం ముఖ్య నగరం అయింది కాబట్టి ఇవాళ ఇది మరో చెన్నై కింద అభివృద్ధి చెందుతుంది భవిష్యత్తులో. మరి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా ఆయన ఒక స్ఫూర్తి తీసుకుని ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఈనాడు అటువంటి వ్యక్తిని మనం ఎంతోమంది మన రాష్ట్ర ప్రజలందరూ కూడా కోల్పోయిన బాధ ఇప్పటికీ తీరలేదు. కాబట్టి ఆయన స్మృత్యార్థం ఇవాళ భీమవరం పట్టణంలో గత 36 సంవత్సరాలుగా రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో సిడ్నీ, బాలాజీ, ఈ రాజ్యాలందరూ కలిసి ఇక్కడ నిరుపేదలకి మరి పళ్ళు, బట్టలు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇరింకి సూర్యరావు గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడ నగరంలో పేద, బడుగు, బలహీన వర్గాల మన్ననని పొందిన వ్యక్తి. ఆయన కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. ఏ వ్యక్తి అయినా సరే నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయమని వెళ్తే వారికి తక్షణం న్యాయ సహాయం అందించిన మహానేత మన వంగవీటి మోహన్ రంగారావు గారు. ఈరోజు మరి ఈ కార్యక్రమానికి పెద్దలు, పారిశ్రామికవేత్తలు, మన సూర్యారావు గారు
మరి ఇక్కడికి విచ్చేయడం కూడా చాలా సంతోషం. వారి ఆధ్వర్యంలో మరి పేదలకు పళ్ళు బట్టలు మరి అన్నదానం చేయడం మరి చాలా సంతోషం. జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు బాబీ ఆధ్వర్యంలో భీమవరం గోలవాని తిప్పరోడ్డు డిఎన్ఆర్ కళాశాల వద్ద వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన కనకరాజు సూరి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా నిలవడంలో ధైర్య సాహసాలు ప్రదర్శించడంలో రంగాకు ఎవరూ సాటి లేరని అన్నారు. రంగా ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని మల్లినేడి తిరుమల రావు బాబీ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు, గణిరెడ్డి త్రినాథ్, విజ్రోతు రాఘవులు, మాగాపు ప్రసాద్, పివిటి వేగేసిన రామకృష్ణరాజు, బండి రమేష్, ఎరంశెట్టి రాజేష్, కూచిపూడి వాసు, సయ్యద్ కాజా మొయిద్దీన్, నీలేంద్ర, పత్తి హరి, ఎస్కే అలీషా, ఎండి షహేన్ షా, ఉండపల్లి శ్రీను, బి నాగరాజు, యు వెంకటేశ్వరరావు, ఐజాక్ బాబు, మద్దుల రాము, మాగాపు భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కష్టజీవుల శ్రమజీవుల పక్షపాతి వంగవీటి మోహన్ రంగ గారు, దళిత తాడిత పీడిత పక్షపాతి రంగ గారు, పేదల గుండె చప్పుడు వంగవీటి మోహన్ రంగ, జనం గుండె చప్పుడు వంగవీటి మోహన్ రంగ, మా అందరి శక్తి బలం, మా అందరికీ స్ఫూర్తి వంగవీటి మోహన్ రంగ గారు. మరి రంగ గారంటే ఒక డైనమేట్. రంగ గారు దళితుల యొక్క ఆశాజ్యోతి, పీడితుల యొక్క తాడిత ప్రధానికం యొక్క ఆశాజ్యోతి. మరి రంగ గారు ఆ రోజు హత్య జరగటం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా బతికే ఉన్నాడు. ఎంతకాలం బతికేమన్నది కాదు, బతికినంతకాలం ఎలా బతికేమన్నదే ముఖ్యం. దానికి వంగవీటి మోహన్ రంగ గారే సాక్ష్యం. మరి ధైర్య సాహసాలకు కానివ్వండి, అలాగే ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాల్లో మరి తలమునకలయ్యి ఆయన ఎన్నో త్యాగాలకు కానివ్వండి, సేవలకు కానివ్వండి, పోరాటాలకు కానివ్వండి, ఉద్యమాలకు కానివ్వండి వంగవీటి మోహన్ రంగ గారు మరి ముందుండి ఆయన నాయకత్వం వహించిన రోజులు మా అందరికీ కూడా తెలుసు. మా అందరి స్ఫూర్తి బలం శక్తి వంగవీటి మోహన్ రంగ అని మనం చేసుకుంటూ ముగిస్తాం. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు 36వ వర్ధంతి చేసుకుంటున్నాం. రంగా గారు ఒక కులస్తుడు కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా ఆరాధించే దేవుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఎప్పుడు మా గుండెల్లో ఉంటాడో. ఆయన ఎప్పుడు స్మరించుకుంటూ ఆయన యొక్క ఆశయాలు బడుగు బలహీన వర్గాల గురించి నిరాహారదీక్ష చేస్తుండగా కొంతమంది దుర్మార్గులు హత్య చేశారు. అలాంటి మహానుభావుడు ఇప్పుడు వరకు ఎవరో పుట్టలేదు, పుట్టబోడు కూడానే. రాబోయే తరానికి ఆయన్ని అలా చూసుకోవాలి. ఆయన బీసీల గురించి, ఎస్సీల గురించి, మైనార్టీల గురించి తపన పడేవాడు వంగవీటి మోహన్ రంగా గారు. ఈరోజు ఈ వర్ధంతి చేసుకుంటాకి మేమందరం కూడా ఇక్కడ రావటం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారు ఎప్పుడూ కూడా ప్రజల పక్షపాతి, ప్రజల మనిషి. ఆయనకి జోహార్లు అర్పిద్దాం. మరి వంగవీటి మోహన్ రంగా గారు అంటే పేద ప్రజల గుండె సప్పుడు. అలాంటి గుండె సప్పుడుని కొంతమంది దుర్మార్గులు వంచి హత్య చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఆయన మరణం అనేది మన కోస్తా జిల్లాలకు తీరని లోటు. మన కోస్తా జిల్లాల నుంచి ఒక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న ఏకైక నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఆయన స్ఫూర్తిగా తీసుకునే యువత మేము రాజకీయాల్లోకి వచ్చాము. మరి ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము ప్రజలకు సేవ చేస్తా మా రాజకీయ జీవితంలో ఎదరికెళ్తామని తెలియజేసుకుంటున్నాను. బెజవాడ పులిబిడ్డ, పేదల పులిబిడ్డ మరి వంగవీటి మోహన్ రంగా గారు ఈరోజు మన మధ్యలో లేకపోయినా ఆయన ఆశయాలతో వెళ్తూ మరి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మరి ఆశాజ్యోతి అయినా మరి ఆయన్ని ఎలా ఈరోజు మన దురదృష్టకరం మరి వర్ధంతి ఇలా చేసుకున్నాం. కాకపోయినా సరే ఆయన ఆశయాల మీద వెళ్తున్నాం కాబట్టి వీళ్ళందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మోహన్ రంగారావు గారు ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన విజయవాడ కృష్ణా జిల్లా మొత్తం ఆయనకేమో టైగర్ రంగా అని పిలుస్తూ ఉంటారు. ఇవాళ మొత్తం కృష్ణా జిల్లా అంతా అన్నదానాలు కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆయన పేరు మీద. ఆయన 36 ఏళ్ళే కాదు, ఇంకో 360 ఏళ్ళైనా కూడా ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం ఇక్కడ కార్యక్రమాలు చేస్తారని లంకాబద్ధంగా. వంగవీటి మోహన్ రంగా గారు 36వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడ మాగా ప్రసాద్ గారు ఆధ్వర్యంలో మరి మల్లినేడి బాబీ గారు, కనకరాజు సూరి గారు చేతుల మీద యువత వాదాలో ఉన్న ఎన్డీఏ నాయకులందరూ చేతుల మీద మరి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది.
మరి రంగా గారు అంటే ఒక రాజకీయ నాయకుడిగా పుట్టలేదు, ప్రజల్లోంచి పుట్టిన వ్యక్తి. మరి ఆ రోజుల్లో వంగవీటి మోహన్ రంగా గారు నిరుపేదలకి, బడుగు బలైన వర్గాలకి, అందరికీ కూడా అన్ని సామాజిక వర్గాలకి కూడా దగ్గరగా ఉండి ఒక సేవకుడిగా ఆయన ఎంతో పేరు కీర్తులు సంపాదించి ప్రజల కోసమే నిరాహార దీక్ష చేపట్టిన సమయంలో మరి ఆయన అకాల మరణం చేస్తడం జరిగింది. మరి కొన్ని దొంగల చేతుల మీద మరి దాన్ని చాలామంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా భారతదేశ ప్రజలందరూ స్పందించి మరి నిరసన కార్యక్రమాలు ఎన్నో చేస్తడం కూడా జరిగింది. ఇప్పటికీ కూడా మరి ఆయన చనిపోయి 36 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలను ఎక్కడా మరవకుండా మరి యువతే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయన వర్ధంతిని, జయంతిని కూడా పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు చేస్తామనేది చాలా ఆశాదాయకం. వంగవీటి మోహన్ రంగా గారు ఎందుకంటే ఆయన్ని స్మరించుకోవాల్సిన రోజులు. ఒక నాయకుడు పుట్టి ధ్రువతారలాగా వెళ్ళిపోయాడు. ఆయన ఆదర్శంగా మేము అందరం తీసుకొని ఈ రోజున ధైర్యంగా ఉన్నాం. కార్మికులు కానీ, కర్షకులు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ అందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నారు. ఆయన తక్కువ కాలం బతికిన ఎక్కువ జనానికి తెలియజేసిన వ్యక్తి మన మోహన్ రంగా గారు. అటువంటి వ్యక్తికి ఆదర్శంగా తీసుకొని ఆయన ఆదర్శ మార్గంలో ఆయన చెప్పే మంచి మాటల్లో మనందరం మలగాలని చెప్పేసి కోరుకుంటూ 36వ సంవత్సరం వర్ధంతికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయ సాధనలో మేమంతా ముందుకెళ్తామని తెలియజేసుకుంటాం. వంగవీటి మోహన్ రావు గారు ఒక నాయకుడు. ఎందుగురించి అంటే ఆయన చేసిన సేవలు, ఆయన కార్యక్రమాల ద్వారా పేదలను చదివించడం కానీ, వైద్య సహాయం చేయడం కానీ, ఎటువంటి పని వచ్చినా సరే ఆయన అండగుండే వ్యక్తి మోహన్ రంగారావు గారు. ఆయన చనిపోయి 36 సంవత్సరాలు అయినా సరే ఆయన ఇప్పటికీ ప్రజల హృదయాల్లో ఒక దేవుడి కింద ఉన్నాడంటే ఆయన చేసిన కార్యక్రమాలను. భీమవరం జేపీ రోడ్డు అడ్డవంతెన వద్ద కాస్మోపాలిటన్ క్లబ్ రోడ్డు కార్నర్లో నరసింహరాజు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన నలభీమాస్ కిచెన్ ను ఎమ్మెల్యే రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ చేతి వంట వలె రుచికరమైన ఆహార పదార్థాలను వినియోగదారులకు అందించడం కోసం నలభీమాస్ కిచెన్ ను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించి వ్యాపారంలో అభివృద్ధి సాధించాలని అన్నారు. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన కనకరాజు సూరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, ఇందుకూరి రామలింగరాజు, జనసేన పట్టణ అధ్యక్షులు చెనమల చంద్రశేఖర్, కలిదిండి కృష్ణంరాజు, కారుమూరి సత్యనారాయణమూర్తి, పీవీటీ, అల్లూరి శ్రీనివాసరాజు, గాంధీరాజుతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన భీమవరం పట్టణంలో జోలపాలెం రోడ్లో శ్రీ నలభీమాస్ కిచెన్ ఏర్పాటు చేయడం జరిగింది. మన భీమవరం పట్టణం వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న పట్టణానికి అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఈ వ్యాపారం కూడా ఈ ప్రాంతం అంతా కూడా బాగా సక్సెస్ అవ్వడం కోసం మంచి సెంటర్లో పెట్టడం జరిగింది. ఈ వ్యాపారం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పి, మంచి అభివృద్ధిలోకి వస్తారని చెప్పి ఆశిస్తున్నాను. భీమవరం అడ్డవంతెన దగ్గర నరసింహరాజు గారి ఆధ్వర్యంలో 40 మాస్ అనే హోటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీరు ఎంతో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులు. ఎంతో రుచికరంగా, చాలా టేస్టీగా ఉండే ఫుడ్ వీళ్ళు తయారు చేసే విధానం ప్రత్యేకత. అదేవిధంగా రాబోయే రోజుల్లో వీళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందుతూ దినదినాభివృద్ధి చెందాలని, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఫుడ్ని రుచి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీరు వ్యాపార అభివృద్ధికి మా అన్నదానులందరూ కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రాంగణాన్ని మరింత సుందరంగా ఆహ్లాదకరంగా అభివృద్ది పరిచేందుకు వేగవంతమైన చర్యలు చేపట్టాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆజాదీ కా అమృత్ మహోత్సవం సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ ఉమా నండూరి అన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ సహకారంతో భీమవరం ఏఎస్ఆర్ నగర్లో ఏర్పాటు చేసిన అల్లూరి స్మృతి వనం అభివృద్ది పనులను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాయింట్ సెక్రటరీ ఉమా నండూరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉమా నండూరి మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా దేశంలో కొన్ని ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలను ఎంపిక చేసి ఆయా ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు సంస్థలకు సముచిత స్థానం కల్పించేలా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అనేక ప్రాజెక్టులను మద్దతు ఇచ్చిందన్నారు. దీనిలో భాగంగా భీమవరంలోని అల్లూరి సీతారామరాజు స్మృతివనం ఏర్పాటుకు సహకారం అందించడం జరిగిందన్నారు. జరుగుతున్న ఫౌంటైన్ వర్క్లను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. అలాగే స్మృతివనంలో పచ్చదనం అభివృద్దితో పాటు అందమైన పూల మొక్కలను ఏర్పాటు చేయాలని సూచించారు. శుక్ర శనివారాల్లో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా పాండ్రంగిలో అల్లూరి సీతారామరాజు తల్లిదండ్రుల ఇంటి పునరుద్దరణ, చింతపల్లిలో అల్లూరి సీతారామరాజు జైలులో ఉన్న పోలీస్ స్టేషన్ పునరుద్దరణ పనులను తనిఖీ చేయనున్నట్టు ఆమె తెలియజేశారు. జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహాన్ని భీమవరంలో ఏర్పాటు చేసుకోవడం ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. చేపట్టిన ఇంకా చేపట్టవలసిన అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తి చేసి స్మృతివనం ప్రాంతాన్ని మరింత సుందరంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని అన్నారు. స్మృతివనం తనిఖీ అనంతరం జాయింట్ సెక్రటరీ ఉమా నండూరి సభ్యులతో సమావేశమై అభివృద్ది పనులపై సమీక్షించారు. స్మృతివనం నిర్వహణకు అవసరమైన కార్పస్ ను సమీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, యూకే విశ్వనాథరాజు, అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులు గాదరాజు సుబ్బరాజు, కంతేటి వెంకటరాజు, సిహెచ్ కృష్ణంరాజు, నానిరాజు, డాక్టర్ రఘురామరాజు, సిహెచ్ ఝాన్సీ లక్ష్మి, తహసీల్దార్ రావి రాంబాబు తదితరులు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు కమెమరేషన్ చేసినప్పుడు భారత సర్కార్ తరఫున చాలా ప్రాజెక్ట్స్ మేము శాంక్షన్ చేసాము. అందులో భీమవరంలో ఈ పార్క్ ప్లస్ మ్యూజికల్ ఫౌంటైన్ ఒకటి శాంక్షన్ చేసాం. అలాగే రాజంపాలెం, తర్వాత మంపా లేక్, తర్వాత ఆయన పుట్టిన ప్రదేశం, వీటిలో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ చేయడం అయింది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీషన్ ఎంతవరకు వచ్చినాయి ఏమిటి చూడడం కోసం నేను ఈరోజు వచ్చాను. కానీ చాలా హ్యాపీగా ఉంది. అల్లూరి సీతారామరాజు గారు స్టార్టింగ్ చేసి ఇది భీమవరానికే ఒక శోభాయమానంగా ఉందని అనిపిస్తోంది. థ్యాంక్ యూ. అల్లూరి సీతారామరాజు గారి మెమోరియల్ ఇక్కడ భీమవరం పట్టణంలో పెట్టుకోవడం ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. ఆయన లైఫ్, ఆయన జీవిత సందేశం అందరికీ కూడా, యువతికి ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం. అయితే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. ఇప్పటికీ ప్రజలందరినీ అలరిస్తుంది. ఇంకా కొద్ది చిన్న వర్క్స్ అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా తొందరలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఈరోజు మేడం ఉమా నండూరి గారు ఈ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. వారికి అన్ని విషయాలు మేము వివరించి చెప్పడం జరిగింది. మిగతా బ్యాలెన్స్ ఏముందో అంతా కూడా తొందరలో కంప్లీట్ చేస్తాము. దీన్ని మరింత సుందరంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మాజీ ప్రధాని భారతీయ జనతా పార్టీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలను భీమవరం పట్టణంలోని నరసాపురం పార్లమెంట్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయిదుర్గరాజు, కోమటి రవికుమార్, నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పేరిచర్ల సుభాష్, భీమవరం వీరవాసనం మండలాల అధ్యక్షులు రాట్నాల సత్యనారాయణ, కోడి నరసింహం పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారికి భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 100వ జయంతి సందర్భంగా ఈరోజు భీమవరం నియోజకవర్గం భీమవరం పట్టణంలో ఘనంగా నివాళులు అర్పిస్తూ ఏదైతే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ రోజుని గుడ్ గవర్నెన్స్ డేగా ప్రకటించినటువంటి విషయం కూడా తెలిసిందే. ఇది అధికారికంగా మొత్తం దేశవ్యాప్తంగా అధికారిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ప్రధానమంత్రిగా మరి ఆయన ఎన్నో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన ఏదైతే గ్రామీణ ప్రాంతం అభివృద్ధి కోసం గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కానీ,
అలాగే 4 రాష్ట్రాలను కలుపుకుంటూ స్వర్ణ చతుర్భుజి పేరుతో 4 వరుసల రోడ్లు 6 వరుసల రోడ్లు నిర్మాణం కానీ, మరి ఏదైతే మారుమూల ప్రాంతాల్లో పంచాయతీల్లో కూడా స్వచ్ఛమైనటువంటి మంచినీరు ఇవ్వాలనే ఉద్దేశంతో స్వజల ద్వారా మంచినీరు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇలాగా ఒక దేశంలో ఎన్నో సమూలమైనటువంటి మార్పును తీసుకొచ్చి మరి భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా, ఒక బలమైనటువంటి దేశంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదైతే ఆయన వేసినటువంటి బాటను ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ముందుకు తీసుకెళ్తూ ఒక అంత్యోదయ స్ఫూర్తితో పరిపాలన అందిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు భీమవరం పట్టణ శాఖ తరఫున అర్పిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రివర్యులు కార్యాలయంలో జరుపుకోవడం అంటే ఒక ఆనందనీయమైనటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. వారు ఈ దేశ స్వతంత్రోద్యమంలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం వారు ఎంతో శ్రమించి ఆయన పరిపాలన చేసిన సమయంలో 35 కేజీలకు సంబంధించినటువంటి అంత్యోదయ కార్డుని ప్రధానంగా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. అలాగే ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 4 రోడ్ల నిర్మాణం, అది చతుర్భుజ హైవేస్ అంటాం. దానికోసం ఆనాడు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే, ఈ 60,000 కోట్ల రూపాయలు ప్రపంచంలో ఏ బ్యాంకు నుంచి కూడా ఎక్కడా కూడా రుణం తీసుకోకుండా ఆనాడు ఎవరైతే ప్రజలు వినియోగిస్తుంటారో పెట్రోల్ మీద 1 పైసా, లీటర్కి 1 పైసా చొప్పున ఆయన ప్రవేశపెట్టి తద్వారా వచ్చినటువంటి ధనంతో ఈ యొక్క చతుర్భుజ హైవేస్ని నిర్మించినటువంటి ఘనత ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారికి చెందుతుంది. అలాగే ఆయన సమయంలోనే కార్గిల్ యుద్ధం కూడా జరిగింది. ఆ యుద్ధంలో మనం విజయం సాధించాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఆయన చేసినటువంటి త్యాగాలు కానీ, ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి అణగారి వర్గాల కోసం ఆయన వివాహమే మానేసినటువంటి గొప్ప త్యాగశీలి. మరి అంత గొప్ప వ్యక్తిని మనం గౌరవించుకోవడం అంటే అంతకంటే మించినటువంటి అవకాశం, అదృష్టం ఉండదు. కాబట్టి ఒక్కసారి అందరూ జోహార్ జోహార్. పేదల పాలిటి పెన్నిది వంగవీటి మోహన రంగాని ఆకివీడు ఎంసీ మాజీ చైర్మన్ ఎండి మస్తాన్ వలి మోటుపల్లి గంగాధర్లు అన్నారు. వంగవీటి మోహన రంగా 36వ వర్ధంతి సందర్భంగా ఆకివీడు మాదివాడలోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కమిటీ ఆర్గనైజర్ నిమ్మల నాగు, వైసీపీ టౌన్ అధ్యక్షులు అంబటి రమేష్, కౌన్సిలర్లు నిమ్మల నాగు, గేదెల అప్పారావు, వైస్ చైర్మన్ పుప్పాల సత్యనారాయణ, ఎండి జకీ అహ్మద్, జడ్ఆర్యూసీసీ మెంబర్ వాడపల్లి మోహన్ తో పాటు వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాదివాడి సెంటర్లో ఆకివీడు నగర పంచాయతీ యందు మన రంగా గారి విగ్రహానికి రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో మరి జన నివాళులు అర్పిస్తూ వచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి బిఎం రంగా గారిని హతమార్చారు కానీ ఆయన ఆశయాలని అంతమొందించలేకపోయారు. కానీ ఆయన ఆశయాలని తీసుకెళ్తున్న మన రాధారంగ మిత్ర మండలి అలాగే అందరికి కూడా నేను మరి ఇప్పుడు కూడా ఎన్నంటూ ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే మరి వీరుడికి మరణం లేదు. రాధారంగ మిత్రమండలి వారి ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కేవలం బతికింది 40 సంవత్సరాలైనా 4 తరాలకు సరిపడగా రగిలించినటువంటి మహానాయకుడు ఆయన. బడుగు బలహీన వర్గాలకి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి నాయకుడు. 36వ వర్ధంతి సందర్భంగా మేము పిలవగానే వాళ్ళకున్న పనులు సైతం పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి ధన్యవాదాలు అర్పించిన గ్రామ పెద్దలకి అందరికీ కూడా మరి రాధారంగ మిత్ర మండలి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీ వంతు సహకారం ఇలాగే మాకు చేస్తూ ఉంటే మేము మరిన్ని కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ రోజున వారి పేరు ప్రతిష్టలో ప్రజల్లో నానుడిగా ఉండేటానికి వారు కృషి చేయడం జరుగుతుంది. ఈ రోజున 36వ వర్ధంతి జరుపుకుంటున్నామంటే ప్రజల కోసం పనిచేసే ప్రతి వ్యక్తి కూడా ప్రజల్లోనే జీవిస్తూ ఉంటారన్నదే వీరిని చూస్తే మనకు అర్థమయ్యే పరిస్థితి. వంగవీటి మోహన్ రంగారావు గారి 36వ వర్ధంతి కార్యక్రమంగా మరి ఈ రోజున రాధారంగ మిత్రమండలి వారి ఆధ్వర్యంలో వారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి మరి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రంగారావు గారి 36వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ మంచి విషయాలు కానీ అండగా ఉండడం కానీ ఇవన్నీ కూడా కారణమని, ఆయన ఆశయాలకు
పూర్తిగా మా అందరం కూడా కట్టుబడి ఉండాలని మరొక్కసారి రాధా రంగా మిత్రమండలి వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన కార్యక్రమాలని ఆదర్శంగా తీసుకుంటూ వారు ముందుకు వెళ్తున్నారు. పెద్దలు గంగాధరరావు చెప్పినట్టు మన ఆకివీడు పరిధిలో వారికి ఏ అవసరం వచ్చినా పెద్దలందరూ వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటారని, వీళ్ళు చేసే మంచి కార్యక్రమాలకు ఎప్పుడు సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, రంగా గారు అంటే ఒక ప్రజానాయకుడు. ఆ ప్రజానాయకుడిని మరి కొన్ని దుష్టశక్తులు పట్టణ పెట్టుకుని ప్రజలకు దూరం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ రాధామిత్రమండలిని మరింత సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, ప్రజలతోటి మమేకమై జీవించిన విధానాన్ని పురస్కరించుకుని వారిని ఆదర్శంగా తీసుకుని మండలిలో ఈ బస్టాండ్ ప్రాంతంలో వచ్చినటువంటి ప్రజానీకానికి దాటిని తీర్చే కార్యక్రమం కానీ, వెనకబడిన వర్గాలు ఉన్నారో వారికి సేవా కార్యక్రమాల్లో కానీ, మరి ఈ యొక్క రాధారంగ మిత్రమండలి సభ్యులందరూ కూడా ప్రజానీకాన్ని మేల్కొల్పి చైతన్యం కలిపి మమేకమే వారందరితో పనిచేసి ఎవరికై కష్టం ఉన్నప్పుడు కూడా తలలో నాలుగులా పనిచేస్తున్నారు. వీరు రాబోయే రోజుల్లో కూడా వీరు చేసే సేవా కార్యక్రమాలకి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకారం అందిస్తూ వారు వెన్నుండి వారు చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి కార్యక్రమాన్ని జాతీయ కాపు సంఘం ఆధ్వర్యంలో భీమవరంలో నిర్వహించారు. రాష్ట్ర రీజియన్ విభాగం అధ్యక్షులు రాయలం జనసేన నాయకులు ఎర్రంశెట్టి శివకృష్ణ మాట్లాడుతూ రంగా చేసిన ఎన్నో మంచి పనుల గురించి, ఆయన చేసిన సేవల గురించి కొనియాడారు. రంగా జీవితం మొత్తం బడుగు బలహీన వర్గాలకు ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడితే కుల మతాలకు అతీతంగా సేవ చేసిన నిస్వార్థమైన వ్యక్తిగా చరిత్ర సృష్టించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్డు శ్రీనివాసరావు, కోపినేడి భాస్కర్రావు, కంప్యూటర్ నాయుడు, చినిమిల్లి అబ్బులు, తోట నాగు, తోట శ్రీను, బోయిన రాజేష్, పులపర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు ఎర్రంశెట్టి శివకృష్ణ. జాతీయ కాపు సంఘం తరఫున వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించాలని మా సంఘం తరఫున మేము అందరం వచ్చాము. ఈరోజు ఆయన వంగవీటి మోహన్ రంగా గారు ఆయన ప్రతినిధిగా 3.5 ఏళ్లే ఉన్నా ఆయన ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన ఆ రోజు కొంతమంది దుష్టశక్తులు ఆయన్ని అంతమొందించాయి. పేదల పక్షాన్ని పోరాటం చేసే ఒక వ్యక్తి ఉండకూడదనే ఆలోచనతో ఆయన అంతమొందించారు. కానీ ఆయన్ని చంపగలిగారే కానీ ఆయన ఆశయాలను చంపలేకపోయారు. ఒక్క వంగవీటి మోహన్ రంగానే చంపగలిగారు. ఈరోజు లక్షలాది వంగవీటి మోహన్ రంగాలు ప్రతి ఊర్లోనూ ఉన్నారనేది, ప్రతి ఊరు వాడ ఉన్నారనేది ఈరోజు ఘంటాపథంగా తెలియపరుస్తున్నాం. ఆయన ఆశయాల్ని జాతీయ కాపు సంఘం ఖచ్చితంగా కంటిన్యూ చేస్తుంది. ఆయన ఆశయాలు సిద్ధించే వరకు మేము పోరాటం చేస్తాం, పేదల పక్షాన్ని నిలబడతాం. అలాగే మచిలీపట్నం కేంద్రంగా ఉన్న జిల్లాకు వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలనేది మా జాతీయ కాపు సంఘం తరఫున మేము ప్రధానమైన డిమాండ్ని ఇక్కడ వ్యక్తపరచడం జరుగుతుంది. అలాగే వంగవీటి మోహన్ రంగా గారికి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.